నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రహిత సిక్కోలు నిర్మాణమే లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై 5K వాక్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, నేటి సమాజంలో గంజాయి జడలు విప్పి యువత విద్యార్థులను మత్తులో ముంచేస్తుందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారని చెప్పారు. గంజాయి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని వివరించారు. అందులో భాగంగా సంకల్పం కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు గంజాయి సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తున్నామని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, కళాశాల బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ గా ఈ యొక్క క్యాంపెయిన్ నడిపించినందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక సమాజం మీద విరుచుకు పడుతున్నటువంటి ఒక మహమ్మారిని మనం తరిమి కొట్టాలనంటే అది ఏ ఒక్క డిపార్ట్మెంట్ లేకపోతే ఒక వ్యక్తి చేయగలిగేది కాదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా దాని మీద పోరాటం చేసినప్పుడే మనం విజయవంతంగా ముందుకు నడవచ్చు. అది మరొకసారి శ్రీకాకుళంలో మనమందరం కూడా ప్రూవ్ చేయబోతున్నాం. దానికి సిద్ధంగా ఉండమని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో రేపు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటి బాధ్యత కలిగినటువంటి యువత నిలకడగా లేకపోతే దేశం తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి కూడా కాస్త భయం కలుగుతుంది. దానికి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా ఎక్కడైతే డ్రగ్స్ ఫ్రీగా ట్రేడ్ జరిగిందో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. మన భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రం ఒక తరం అంతా కూడా యువతరం అంతా కూడా డ్రగ్స్ కి బానిస అవ్వడం వల్ల ఆ స్టేట్ కి ఫ్యూచర్ లేకుండా తయారైంది. అటువంటి డ్రగ్స్ కి బానిస కలిగినటువంటి స్టేట్ మరొక స్టేట్ కాకూడదనే ఆలోచనతో ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు సామాజికంగా అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులందరినీ కూడా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ చేయిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందులోనే మీరు గత 6 నెలలుగా చూస్తుంటారు. ఎక్కడ ట్రేడ్ జరిగినా సరే అలాంటివన్నింటినీ కూడా ఆపించి ఎక్కడికక్కడ పట్టుబడినటువంటి గంజాయిని కూడా బయట విచ్చలవిడిగా తిరుగుతుంటే దాన్ని అంతటి కూడా ఆపే ప్రయత్నం పోలీసుల ద్వారా కూడా చేశారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా డ్రగ్స్ ఇక్కడ వాడకంలో ఉన్నాయనే మాట మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కడ లేకుండా చేయాలి. దానికి ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారంటే వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 500 రూపాయలు, 100 రూపాయలు టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉచిత ప్రసాదాన్ని భక్తులకు అర్చకులు అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈరోజు కూడా భక్తులకు అన్న ప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రసాదాలను ఇటీవల పాలిథిన్ కవర్లో ఇచ్చేవారు. అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రసాదాలను పేపర్ కవర్లో ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఓ మంచి నిర్ణయాన్ని అధికారులు తీసుకోవడంతో పర్యావరణ ప్రేమికులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తూర్పు కాపు సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లా మహాసమ్మేళనం హెచ్చర్లోని కేశవరెడ్డి స్కూల్ పక్కన ఖాళీ స్థలంలో ఆదివారం ఘనంగా జరిగింది. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు కళా వెంకట్రావు, వ్యాపారవేత్త గేదెల శ్రీనిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తూర్పు కాపు సామాజిక వర్గం వారందరినీ ఒకే వేదిక వద్ద చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాతి ఐక్యత కోసం ప్రతి ఏటా నిర్వహించే ఆత్మీయ కలయికకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని, అందుకు అందరూ సహకరించడం ఎంతో ఆనందదాయకమన్నారు.
ఎన్నో ఏళ్లుగా జాతి యావత్తు కలలు కంటున్న తూర్పు కాపు సామాజిక వర్గ భవన నిర్మాణం త్వరలోనే జరగబోతుందని, దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించిన దాతలు తక్షణమే ఇచ్చి సహకరించాలని కోరారు. జిల్లాలో ప్రతి కులానికి ఒక సామాజిక భవనం ఉందని, ఒక్క తూర్పు కాపు సామాజిక వర్గానికి మాత్రం ఎటువంటి భవనం లేదని, భవనం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు సొరంగి మోహన్ రావు, డోల జగన్మోహన్, సాసుపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావు, లంక శ్యామసుందర్, కిల్లారి నారాయణరావు, డాక్టర్ ఎం రామజోగినాయుడు, ఎస్ మోహన్ రావు, డోల జగన్మోహన్, ఎం ప్రభాకర్, పల్లి సురేష్, డోల బాలు, డాక్టర్ చంద్రకర రామకృష్ణ, నేతల అప్పారావు, ఆబోతుల రామకృష్ణ, ఎం శంకర్ నారాయణ అధిక సంఖ్యలో నేతలు పాల్గొన్నారు. ఎలాగైనా సరే శ్రీకాకుళంలో ఒక తూర్పు భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని సభా సంకల్పంతో సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా గాంధీ మాయకి, వెంక గాంధీ మాయ గారికి, అలాగే డోల జగనన్న గారికి, అలాగే మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకరైనా కాదు నారాయణరావు గారు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెద్దల ఆశీస్సులతో ఒక కేవలం విజయనగరం పార్లమెంట్కి తూర్పు కాపు ఇవ్వాలనే ఒక గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు తగ్గట్టుగా చేయాలనే సంకల్పంతో, పెద్దల సహకారంతో ఒక సామాజిక వర్గంలో ఉన్న నన్ను అవకాశం కేవలం రావడానికి ప్రధాన కారణం సామాజిక వర్గం అనేది బలంగా నేను నమ్మే వ్యక్తిని. అందుకు కృతజ్ఞతగా మీకు తెలియజేసుకుంటున్నాను. డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట తరువాత రోడ్లపై ఎవరూ తిరగరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని, రహదారిపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన, లౌడ్ స్పీకర్లు పెట్టిన, డ్యాన్సులు పేరిట న్యూసెన్స్ చేసిన, ఈవ్ టీజింగ్కు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మద్యం దుకాణాలు, బార్లు నిర్ణీత సమయం వరకు తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. హోటల్, రెస్టారెంట్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి అనుమతులు లేవన్నారు. అశ్లీల నృత్యాలు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పొన్నాడ వంతెన ధరలో గల ఇస్కాన్ ఆలయంలో ఈరోజు భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈరోజు ఆలయ నిర్వాహకులు లక్ష్మీపతి గౌర్దాస్ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌర్దాస్ చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్నామ స్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని తెలిపారు. అనంతరం భజనా కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనా కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్న ప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. సుపథ స్వచ్ఛంద సేవా సంఘం జగద్గురు పీఠం విజయనగరం సోదర బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బాలభాను విద్యాలయంలో సుపథ ప్రతిభా పరీక్షలు 2024 జరిగాయి. పరీక్ష అనంతరం మధ్యాహ్నం బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థుల్లో కొరవడుతున్న మానవతా విలువలు, మాతృభాష విలువలు, సంస్కృతి సాంప్రదాయ విలువలు పరిరక్షణ దిశగా ఒక ప్రణాళిక ప్రకారం గత 21 సంవత్సరాలుగా సుపథ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ పరీక్షలకు 26 పాఠశాలల నుంచి సుమారుగా 900 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఐక్యత చాటడం ద్వారా ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవడం సులభతరం అవుతుందని ట్రేడ్ యూనియన్ నాయకులు ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు అన్నారు. ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అధ్యక్షతన స్థానిక ఎన్జిఓ హోంలో ఆదివారం జరిగిన ఎండియు ఆపరేటర్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ కార్మిక సంఘంగా ఎండియు ఆపరేటర్ల సంఘం రూపొందడం అభినందనీయమని, మారుమూల పల్లెల్లో ప్రజలకు నిరంతరం సేవలందించే ఎండియు ఆపరేటర్లకు ప్రభుత్వ పరంగా అందుతున్న గౌరవ వేతనం నామమాత్రమేనని, పెరుగుతున్న ధరలు అవసరాల మూలంగా వేతనాల పెంపుదల, పలు సౌకర్యాల కల్పన చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంకాణ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎండియు ఆపరేటర్ల సంఘం హక్కుల కోసం పోరాడుతూనే బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తుందని కొనియాడారు. 4 ఏళ్ల క్రితం అసోసియేషన్గా ఏర్పడి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎండియు ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని ఆపరేటర్లు సంఘటితంగా పనిచేస్తున్నారని, 4 ఏళ్లలో ఎన్నో పోరాటాలు సాగించి విజయాలు సాధించామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జి హేమంత్, కె నవీన్, జిల్లా కార్యదర్శి డోల గోపి,
సహాయ కార్యదర్శులు ఎల్లబల నాయుడు, డి వాసు, కోశాధికారి సింహులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బొట్ట రామారావు, హెచ్చర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు డి దామోదర్, జి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరిని విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి సేవా కార్యక్రమాలకు ఎంపీ అభినందన తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ సేవలు, అలాగే విపత్తుల సమయంలో ప్రజల కోసం అందిస్తున్న సహాయం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమాలు అనేక మంది ప్రాణాలను కాపాడడమే కాకుండా మానవతా విలువలను గౌరవించే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ ఇటీవల చరిత్ర సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్తో నిఘా ఉంచుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. శ్రీకాకుళం 2 టౌన్ పట్టణ పరిధిలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పిఎన్ కాలనీ, భైరవానిపేట, కిమ్స్ హాస్పిటల్, శాంతినగర్ కాలనీ తదితర నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం జరిగింది. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి అసంఘిక కార్యకలాపాలు నిర్వహణ, ఈవ్టీజింగ్ ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన, పేకాట, ఈవ్టీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. రాజాం నియోజకవర్గం సంతకవటి మండలం సిరిపురం గ్రామంలోని ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం తమ హృదయాలను కలిచివేసిందని ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే కొండ్ర మురళీమోహన్లు అన్నారు. ఈ సందర్భంగా బాధితులకు వారు ఆదివారం పరామర్శించి మనోధైర్యం కల్పించారు. గ్రామస్తుల సమస్యలను వివరించగా వారు స్పందిస్తూ వెంటనే తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఓ ఇంటిలో వివాహానికి తెచ్చిన 8 లక్షల రూపాయలు బంగారం మంటల్లో కాలిపోయాయని తెలుసుకుని తక్షణ సాయం కింద ఎంపీ అప్పలనాయుడు 1 లక్ష రూపాయలు, ఎమ్మెల్యే మురళి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించి అలాగే ప్రతి కుటుంబానికి 10,000 ఒక బియ్యం ప్యాకెట్ ఇచ్చి తమ వంతు సహకారం అందించారు. అలాగే ఈ సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయాన్ని అందిస్తామని వారు తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదానికి గురి అయిన 11 ఇళ్లకు గాను పక్కా ఇల్లు శాంక్షన్ చేయిస్తామని బాధితులకు వారు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షల నిర్వహణకు హెచ్చర్ల జిల్లా ఆర్మీ రిజర్వ్ పోలీస్ మైదానాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని, అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ హెచ్చర్ల పెరేడ్ గ్రౌండ్స్ లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించి అభ్యర్థులకు ఛాతీ కొలత, ఎత్తు, ఫిజికల్ ఎఫిషియన్సీ, 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్స్కు సంబంధించి ట్రయల్ రన్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షల సరళిని జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపిక కోసం ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను డిసెంబర్ 30వ తేదీ నుండి హెచ్చర్ల పోలీస్ పెరేడ్ మైదానంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని ధ్రువపత్రాల పరిశీలన, ధ్రువపత్రాల కంప్యూటీకరణ, ఈవెంట్స్, దేహదారుఢ్య పరీక్షలు ముగించుకుని వెళ్లే ద్వారం వరకు చేపట్టవలసిన ప్రక్రియకు సంబంధించి పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రతి పరీక్షా ఘట్టాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులు, ప్రతి ఒక్క ఈవెంట్ ట్రయల్ రన్ను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. దారుఢ్య పరీక్షలు ఎటువంటి లోపం లేకుండా పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థులకు వైద్య శిబిరం, మంచినీరుతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ట్రయల్ రన్లో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు ఎం అప్పారావు, రాంబాబు, ఎల్ శేషాద్రి, నాగేశ్వర్ రెడ్డి, ఏఓ గోపీనాథ్, ఇతర పోలీస్ అధికారులు, డిపిఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అమలు కాలేదని ఎస్సీ ఆది ఆంధ్ర ఉపకులం జిల్లా కన్వీనర్ వై చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులగణన జనాభా వివరాలు గ్రామ సచివాలయాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధించగా అయినప్పటికీ గడువు 2 రోజుల్లో ముగినున్న నేపథ్యంలో నేటికి సచివాలయాల్లో ప్రదర్శించకపోవడం బాధాకరమన్నారు. అధికారులు
అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బోండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనె లాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మెనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.